హాయ్ అండి. ఈరోజు వీడియోలో పాతకాలం నాటి చింతాకు ఎండు చేపల ఎగురైతే చేశాను. ఒకసారి చూసి మీరు కూడా ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. అందరూ ఎండు చేపలు అన్న వెంటనే నీసు వాసన అనుకుంటారు. అలా ఏం కాదండి. నేను చెప్పే విధంగా చేసినట్లయితే అస్సలు నీచు వాసన అనేది లేకుండా చాలా పర్ఫెక్ట్గా చేసుకోవచ్చు. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టేసి మనం తీసుకున్న ఎండు చేపల్ని వాష్ చేయాల్సిన అవసరం లేదు. డైరెక్ట్గా ప్యాన్లో వేసేసుకొని ఆయిల్ ఏం వేయకుండా వీటిని కొంచెం లైట్గా ఫ్రై చేసుకోవాలి. జస్ట్ ఒక 2 మినిట్స్ అలా ఫ్రై చేసుకొని ఈ చేపల్ని మనం వాటర్లోకి వేసేసుకొని అప్పుడు వాష్ చేసుకోవాలి. అలా వాష్ చేసుకున్నట్లయితే ఇందులో నీచు వాసన ఏం లేకుండా మనకి కర్రీ చేసుకున్నప్పుడు టేస్ట్ కూడా బాగుంటాయి. నీచు వాసన అనేది అస్సలు ఉండదు. ఇంకా ఇందులోకి ఇంగ్రీడియంట్స్ విషయాలకు వస్తే మనము ఒక టమోటా లేదా 2 టమోటాలు తీసుకోవాలి. అలాగే ఇందులో మెయిన్ ఇంగ్రీడియంట్ చింతాకు, ఎండు చేపలు కాబట్టి చింతాకుని నేను నలిపి ఒక బౌల్లోకి తీసేసుకున్నాను. ఇప్పుడు ఒక ఉల్లిపాయను కూడా సన్నగా తరిగి పక్కన పెట్టేసుకొని కొంచెం కరివేపాకు అలాగే కొంచెం కొత్తిమీర తీసుకున్నట్లయితే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టేసి అందులో ఆయిల్ని అయితే యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని కొంచెం ఆవాలు, ఈ కర్రీ నీచు వాసన రాకుండా ఉండాలనేసి మెంతులు కూడా యాడ్ చేశాను. ఇలా మెంతులు యాడ్ చేయడం వల్ల అస్సలు నీచు వాసన అయితే అస్సలు ఉండదు. సో ఇలా కొంచెం ఎక్కువ వేయకుండా కొంచెం యాడ్ చేసుకుంటే సరిపోతాయి. మెంతులు యాడ్ చేసిన తర్వాత మనం సన్నగా తరుక్కున్న ఉల్లిపాయను కూడా ఈ ఆయిల్లోకి యాడ్ చేసి అలాగే కరివేపాకును కూడా కొంచెం యాడ్ చేసుకొని కొంచెం బాగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకొని అలాగే మనం తీసుకున్న టమాటాను కూడా ఈ టైంలోనే ఇందులోకి యాడ్ చేసేసేయాలి. యాడ్ చేసేసి ఈ టమాటా మగ్గేంత వరకు అయితే వీటి రెండింటిని ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ టమాటాని. టమాటా మనకి ఎప్పుడైనా త్వరగా మగ్గిపోవాలి అంటే ఏం లేదండి, సింపుల్గా సాల్ట్ కానీ ఉప్పు కానీ యాడ్ చేసినట్లయితే త్వరగా మగ్గిపోతుంది. సో నేను కల్లుప్పునైతే యాడ్ చేస్తున్నాను. వీలైనంత వరకు సాల్ట్ అవాయిడ్ చేసి కల్లుప్పుని వాడండి. కల్లుప్పు వేసేసాను. అంతా ఒకసారి కలిసిపోయేలాగా కలిపేసి ఈ టమాటా మగ్గేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మనం ఉప్పు యాడ్ చేయడం వల్ల టమాటా అయితే మనకి ఎక్కువసేపు పట్టదు, త్వరగానే మగ్గిపోతుంది. కొంచెం మెత్తబడితే మగ్గిపోయినట్టే. చూసారా, ఇలా కొంచెం మెత్తగా అయిపోతే సరిపోతుంది. ఇప్పుడు మనం కడిగి పెట్టుకున్న ఎండు చేపల్ని, వీటిని ఇసుక మెత్తాళ్ళు అంటారండి, వీటిని బాగా శుభ్రంగా కడుక్కొని ఈ టైంలో యాడ్ చేసేసుకోవాలి. యాడ్ చేసేసుకొని ఈ గుజ్జు అంతా, టమాటా గుజ్జు మొత్తం ఈ చేపలకు పట్టేలాగా ఒకసారి కలిపేసుకోవాలి. కలిపేసుకొని ఈ టైంలోనే ఇందులోకి కారం కూడా యాడ్ చేసుకోవాలి. కారము జస్ట్ నేను 2 టేబుల్ స్పూన్స్ యాడ్ చేస్తున్నాను, సరిపోతుంది. 2 టేబుల్ స్పూన్స్ కారం కూడా యాడ్ చేసేసి ఒకసారి ఆ కారం కూడా ఈ చేపలు టమాటా ఇగురులోకి కలిసిపోయేలాగా ఒకసారి కలిపేసుకోవాలి. వాటర్ ఏం యాడ్ చేయకుండానే ఈ టమాటా, ఉల్లిపాయ, చేపలు అన్నీ కలిపేసుకొని బాగా వేయించుకోవాలి. ఇప్పుడు కొంచెం చిటికెడు పసుపు కూడా యాడ్ చేసుకొని మళ్ళీ పసుపు కూడా కలిసిపోయేలాగా ఒకసారి కలిపేసేయాలి. కలిపేసి మనం ఇందులోకి చింతాకు తీసుకొని ఇగురు చేస్తున్నాం కాబట్టి ఈ టైంలోనే చింతాకును కూడా ఇందులోకి యాడ్ చేసేయాలి. కానీ చింతాకుని మనం ముందుగానే నలిపి పక్కన పెట్టేసుకున్నాం కదా, దాన్ని ఇందులోకి యాడ్ చేసేసుకోవాలి. మెత్తగా నలిపి పెట్టేసుకోవాలి. చింతాకుని యాడ్ చేసేసి ఈ చింతాకు కూడా ఈ చేపల్లోకి కలిసిపోయేలాగా కలిపేసుకోవాలి. మొత్తం కలిపేసుకొని నెక్స్ట్ వాటర్ యాడ్ చేసుకోవాలి. మొత్తం కలిసిపోయేంత వరకు చేపల్లో కలిపేయాలి. కలిసిపోయిన తర్వాత ఇంకా వాటర్ యాడ్ చేసేసుకున్నట్లయితే మ్యాక్సిమం ప్రాసెస్ కంప్లీట్ అయినట్టే. ఇప్పుడు వాటర్ యాడ్ చేసేసి ఎక్కువ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ 1 గ్లాస్ ఆర్ 1.5 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. జస్ట్ ఈ చేపలు ఇది అంతా కుక్ అవ్వడానికి. సో ఇలా బాగా బాయిల్ అవ్వాలి. బాయిల్ అవ్వి మనం వేసిన వాటర్ అంతా కొంచెం దగ్గరకు వచ్చేంత వరకు అయితే కుక్ చేసుకోవాలి. ఈ టైంలో కొంచెం కొత్తిమీర కూడా వేసేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. కలుపుకొని కొంచెం థిక్ కన్సిస్టెన్సీ వచ్చినాక బౌల్ తీసుకొని సర్వ్ చేసుకున్నట్లయితే మనకి చింతాకు ఎండు చేపల ఇగురు అయితే రెడీ అయిపోయినట్టే. ఇంకా చాలండి. ఈ టైంలో మనం సర్వ్ చేసేసుకున్నట్లయితే సరిపోతుంది. ఎందుకంటే అది కొంచెం చల్లారినప్పుడు మనకి గట్టిపడుతుంది కర్రీ. సో కొంచెం వాటరీగా ఉన్నప్పుడు మాత్రమే దించేసుకున్నట్లయితే మనకి కర్రీ రెడీ అయిపోయినట్టే. ఎలా ఉండాలంటే నేను చూపించాను కదా, అలా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు తీసి బౌల్లోకి వేసేసుకున్నట్లయితే చల్లారింది, కొంచెం చూసారా, కొంచెం గట్టిపడింది. ఇలా ఉంటుంది. సో ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేసి షేర్ చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి.